గురుగారు, కార్తీక మాసంలో వనభోజనాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ వనభోజనాలలో ఎటువంటి పదార్థాలని స్వీకరించాలి? వనభోజనం సాధించే ప్రయోజనాలు రెండు. ఒకటి, ఆధ్యాత్మిక శక్తిని మనలో పెంచడం. రెండు, సంఘ చైతన్యాన్ని విస్తృతపరచడం. సంఘంలో మనము ఒక భాగమే. సంఘములో నుంచి మనం విడిగా లేము, మనమంతా ఒక్కటే. సమష్టి భావనను పెంచేది భోజనాలు, వనభోజనాలు. ఈ వనభోజనాలు మన భోజనాలుగా మారిపోయి మళ్ళీ వర్గరూపాంతరాలుగా చిన్న చిన్న సంఘాలుగా మారిపోతున్న తరుణంలో నిజమైన ప్రయోజనం వెనుకబడిపోతున్నది. వనభోజనం చేసే సమయంలో తప్పకుండా అడవులలో 2 మొక్కలని మనం నాటాలి. ఒకటి మారేడు, 2 ఉసిరి. ఈ 2 మొక్కలను తప్పకుండా నాటి ఉసిరి మొక్క దగ్గర కూర్చుని భోజనం చెయ్యాలి. ఉసిరి పచ్చడిని స్వీకరించాలి. రాత్రి వేళ కాదు, మధ్యాహ్న సమయం కాదు, ఛాయానక్తం 4 గంటల సమయంలో. వనభోజనాలలో స్వీకరించకూడని పదార్థాలు భూమిలో పెరిగేవి. బంగాళాదుంపలు భూమిలోన పెరిగేవి, తినకూడదు. అలాగే భూమిలోన పెరిగేటటువంటి దుంప పదార్థాలని తినకూడదు. మరేం తినాలి? ఆకుకూరలను స్వీకరించాలి. కనిపించే శాఖలకు మొలిచేటటువంటి పదార్థాలను తినాలి. హితంగా తినాలి, మితంగా తినాలి. హితభుక్, మితభుక్, అశాకభుక్ అని ఈ సూత్రం చెబుతుంది. హితంగా, మితంగా, పరిమితంగా, శాఖలలో లభించేటటువంటి వాటిని కాకుండా, దూరంగా పెరిగేవి కాకుండా, అందుబాటులో ఉండేటటువంటి వాటిని, ఆకుకూరలను ప్రధానంగా స్వీకరించాలి. కనుక సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు ఈ కాలంలో గుమ్మడికాయ పులుసు తప్పనిసరి, అనపకాయ కూర తప్పనిసరి, బచ్చలి కూర శాకం తప్పనిసరి, తెలుగువారి ఇంటి వంటకం, శాకంభరీ ప్రసాదం అని పేరు పొందిన పదార్థం గోంగూర పచ్చడి తప్పనిసరి. ఐరన్ లభిస్తుంది కదా గోంగూర ద్వారా. ఇలా విశేషమైన పరిశ్రమతో పదార్థ విజ్ఞానాన్ని పెంచుకొని ఉపవాస వ్రతం నేపథ్యంలో వనభోజనాలలో ఎలాంటి పదార్థాన్ని తినాలి, ఎలాంటి పదార్థాలను తినకూడదు అనే నిర్దేశం చేశారు. మజ్జిగ పులుసును కార్తీక మాసంలో స్వీకరించకూడదు. పెరుగును అసలు తినకూడదు, మజ్జిగ స్వీకరించాలి. దాంట్లో మళ్ళీ వ్యతిరేక పదార్థం విషతుల్యంగా ఉండేటటువంటి నూనెతో పోపు పెట్టకూడదు. మజ్జిగ పులుసు ఎప్పుడు చేసినా అందులో నేతితో పోపు పెట్టాలి, కానీ నూనెతో కాదు. అది వైర పదార్థం అవుతుంది, వ్యతిరేక గుణాన్ని సంతరించుకుంటుంది, తినకూడదు, విష పదార్థం. ఆయుర్వేదం ఈ విషయాన్ని ఇలా స్పష్టంగా తెలియజేస్తుంది, నిషేధిస్తుంది కూడా. విధి నిషేధాదులలో వనభోజనాలు ఆచరించే సమయంలో శైవ వైష్ణవాలకు అతీతంగా తులసి, ఉసిరి, మారేడు ఈ మొక్కలు నాటుతూ శివారాధన, విష్ణువారాధన చేస్తూ సద్గోష్ఠితో సూర్యాస్తమయం కాకంటే ఛాయానక్తం 4 సమయం వరకు కూడా కాలం గడిపి బారులు తీరి ఒకరి మధ్యన ఒకరు రాగి చెంబులో కానీ రాగు గ్లాసులో కానీ నీరు పెట్టుకొని భోజనం చెయ్యాలి. ఒకరిని ఒకరు తాకి భోజనం చెయ్యరాదు. కాళ్ళు తాకుతూ ఉంటాయి. ఇప్పుడు కూర్చుని భోజనాలు చేసే అవసరం పోయింది కాబట్టి నిలబడే పళ్ళాలు చేతబుచ్చుకొనే ఇటు అటు తిరుగుతూనే భోజనాలు చేస్తూ ఉంటారు. ఇవి వనభోజనాలు కావు. కాకుల వలె కావు అంటూ చేసే భోజనాలే అవుతాయి. కూర్చుని భోజనం చేస్తేనే అది వనభోజనం. మనిషికి మనిషి తాకకుండా దూరంగా కూర్చొని ఇరువురి మధ్యలో ప్లాస్టిక్ గ్లాసులో నీళ్లు కాకుండా రాగి చెంబు, రాగి గ్లాసులో నీరు పెట్టుకుని భోజనం చేస్తేనే వనభోజనం. అది కూడా మళ్ళీ మోదుగ విస్తరి ఆకు కానీ, అరటి ఆకు కానీ, ఆ ఆకులో వడ్డించిన పదార్థాలు నేతితో కలిపినప్పుడు భోజనం చేస్తేనే వనభోజనం. సమీపంలో ఉసిరి చెట్టు, ఉసిరి మొక్కను నాటడం, మారేడు చెట్టు, మారేడు మొక్కను నాటడం, సాలగ్రామ రూపంలో విష్ణువును అర్చించడం,
లింగ రూపంలో శివారాధన చేయడం, భక్తి ధ్యాన తత్పరతతో పాటిస్తే అది వనభోజనం, ఆరోగ్యదాయకం, కార్తీక భోజనం అవుతుంది. లేకపోతే ఇష్ట భోజనం అవుతుంది.